హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు డైలీ ఎగ్జామ్స్ రాసి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాయండి. ప్రాక్టీస్ అవుతుంది, మీకు మంచిగా డిఎస్సిలో యూస్ఫుల్గా అవుతుంది. సో మంచి మీ సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది, మీకు టాపిక్ మీద గ్రిప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ టెస్ట్ సిరీస్ని అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. టైంని వృధా చేసుకోకండి మిత్రమా. రైట్, ఇక మొదటి అప్డేట్ చూసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. రైట్, మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అయితే రాబోతుంది. వచ్చే నెల 3 తర్వాత విడుదల, అంటే మనకు మార్చి 3 తర్వాత విడుదల కాబోతుంది. సో కేటగిరీల వారీగా మార్కులు అయితే ఇవ్వబోతున్నారు. కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రికౌంటింగ్ కోసం 15 రోజుల్లో గడువు ఇస్తారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వరుసగా గ్రూప్ 2, 3 ఫలితాలు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ప్రారంభం అనేది అవుతుంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. సో మనకు మొత్తానికైతే 1:3 లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ 1:1.5 పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది లేదా. సో జూన్లో మనకు ఫైనల్ రిజల్ట్ ఇవ్వబోతున్నారు. దాని తర్వాత జూన్ ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ ఇస్తారు. ఆ తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ ఇస్తారు. సో ఆ విధంగా అవరోహణ పద్ధతిలో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో మనకు గ్రూప్ 1కి సంబంధించిన ఫలితాలు అయితే మొత్తానికైతే వచ్చే నెలలో వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ మాత్రం జూన్లో అయితే ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ డౌన్ మెరిట్ని అమలు చేయాలని గురుకుల అభ్యర్థులు అయితే మొన్న ధర్నా చేయడం అయితే జరిగింది. సో గురుకుల నియామకాల్లో డౌన్ మెరిట్ తక్షణమే అమలు చేయాలని గురుకుల 1:2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజాభవన్ వద్ద మెట్లపై కూర్చొని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా గురుకుల డిఎల్, జేఎల్, పీజీటీలకు కామన్ పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని వాపోయారు. ఎంపీ ఎన్నికల హడావుడిలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించకుండా అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల వేలాది మందికి అన్యాయం చేశారని మండిపడ్డారు. కోర్టు తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామకాల తాత్సర్యం చేస్తూ ప్రభుత్వం, గురుకుల బోర్డు తమను మోసం చేస్తుందని మండిపడడం జరిగింది. సో మొత్తానికైతే గురుకుల డౌన్ మెరిట్ వారికి ఫిలప్ చేయాలి, డౌన్ మెరిట్ ఉన్న అభ్యర్థులతోటి. సో వారు చాలామంది గురుకుల్లో జాబ్ వచ్చిన వాళ్ళకి మన డిఎస్సిలో సెలెక్ట్ కావడం జరిగింది. సో చాలా వేకెన్సీస్ అనేటివి ఏర్పడడం కూడా జరిగింది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది గురుకుల్లో ఉన్నాయి. సో ఆ డౌన్ మెరిట్ అభ్యర్థులకు ఇచ్చినట్లయితే 0.1, 2 మార్కులతోటి, 1 మార్క్ తోటి మిస్ అయిన అభ్యర్థులకు సో జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో హైకోర్టు కూడా దీన్ని పరిశీలించి ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది, కానీ సో పట్టించుకోవడం లేదని సో ఆ అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. కాబట్టి అభ్యర్థులు ఫస్ట్ అయితే వారి యొక్క నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి జాబ్స్ ఇవ్వాలని గురుకుల అభ్యర్థులు అయితే, అదేవిధంగా చాలామంది నిరుద్యోగులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ గురుకుల అభ్యర్థులు మొన్న నిరసనకు దిగారు. సో వాళ్ళు 0.1 మార్క్స్ తోటి మిస్ అయిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి సో వారికి నెక్స్ట్ డౌన్ మెరిట్ వాళ్ళకి ఇస్తే సో వాళ్ళు జాబ్లో జాయిన్ కావడం, అంటే వారికి జాబ్లో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది మిత్రమా. రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు 1 నుంచి 5 ప్రత్యేక సమావేశాల నిర్వహణకైతే యోచన. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించినట్లయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అయితే చట్టం అయితే కాబోతుంది మనకు. సో అక్కడ చట్టం అయిన వెంటనే సో ఈ యొక్క రోస్టర్ ప్రకారము నోటిఫికేషన్స్ అనేది ఇవ్వబోతున్నారు. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మాత్రం గుర్తుంచుకోండి మిత్రమా. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం అయిన తర్వాత 1 నుంచి 5 తారీఖులోపు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం అవుతుంది. సో బీసీ రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి సో దీనికి సమయం పడుతుంది. సో మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం అయిపోగానే సో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేస్తారు. చట్టం అయిన తర్వాత డిఎస్సిలో రోస్టర్స్ ప్రకారం ఎస్సీ, ఏబీసీ ఏ అయితే కేటగిరీల వారీగా విడగొట్టారో ఆ విధంగా రిజర్వేషన్లు ఇస్తారు. సో దాని తర్వాత మీకు ప్రతి నోటిఫికేషన్లో క్లియర్గా ఎస్సీలో ఏబీసీ అనే వర్గాలు అనేటివి కనిపిస్తాయి, రిజర్వేషన్లో రోస్టర్ కూడా మీకు కనిపిస్తుంది. సో దీంట్లో అయిన తర్వాత ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్లో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది గుర్తుంచుకోండి. ఇది మాత్రం 100% గ్యారెంటీ. ఫస్ట్ నోటిఫికేషన్ డిఎస్సినే రాబోతుంది. సో డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించి 1 నుంచి 5 రోజులలో ఒక సమావేశం అయినాక సో మార్చి 10 వరకు సో ఇది మొత్తంగా
అమలవుతుంది. ఎస్సీ వర్గీకరణ అనేది అమలవుతుంది. సో, అమలైన తర్వాత 1 బై 1 నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇగ ఎలాంటి అడ్డంకులుండవు. కాబట్టి ప్రతి నోటిఫికేషన్ యాస్ పర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు టెన్షన్ పడకుండా ఉండాలి అంటే మీరు కంటిన్యూ ప్రిపరేషన్‌లో ఉంటే మాత్రమే సో, డీఎస్సీ 2025లో మీరు జాబ్ సాధించగలుగుతారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ మీకు చూడండి. అసెంబ్లీ స్పెషల్ సెషన్ ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అవుతుంది. నెక్స్ట్ బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదంకి. సో, ఇది కేంద్రానికి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి సో, రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పారు కాబట్టి సో, ఈ చట్టబద్ధత అనేది ఇక్కడే అయిపోతుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అయిపోయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచండి. డైలీ చదవండి, ఎగ్జామ్స్ రాయండి, ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ చదవండి. సో, మీకు ఇక్కడ నిన్న మీకు ఆల్రెడీ ఒక లైవ్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది. టెస్ట్‌కి సంబంధించి మీకు డైలీ మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. కాబట్టి రీడింగ్, రివిజన్ ఇలా నెంబర్ ఆఫ్ టైమ్ రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ రాయండి, టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయండి. సో, ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డీఎస్సీ 2025లో మీరు జాబ్ సాధించగలుగుతారు. చాలామంది మిత్రులు కంటిన్యూ ప్రిపరేషన్‌లో ఉన్నారు. సో, ఇంకెవరైనా ప్రిపరేషన్‌కి ఇంకా దూరంగా ఉన్నాం, చదువుతాం కదా, టైం ఉంది కదా అనే ఆలోచనలో ఉంటే చదవడం స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ రాబోతుంది మిత్రమా. సో, ఈ కంప్లీట్ కాగానే మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. సో, అప్పుడు మనం పడాల్సి వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా చదువుతూ ఉండండి. నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి నిరుద్యోగులు మొత్తానికి జాబ్ క్యాలెండర్లో పోలీస్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి కూడా ఏప్రిల్‌లో నోటిఫికేషన్ సంబంధించి అంశం ఉంది. సో, ఆ నోటిఫికేషన్ కూడా ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది. మన కానిస్టేబుల్‌కి సంబంధించి అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి కూడా వస్తుంది. సో, దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ మార్చిలో ఈ చట్టం అయిన తర్వాత మార్చి నుండి మనకు ఎన్నికల కోడ్ అనేది కూడా ముగిస్తుంది. ఎన్నికల కోడ్ కూడా లేదు. ఈ 8 వరకు 3 వరకు ఎన్నికల కోడ్ ఉంది ఎమ్మెల్సీది. దాని తర్వాత కంటిన్యూ ఎలాంటి అడ్డంకులు లేవు. సో, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తారు మీకు, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అవి కూడా చెప్తారు. సో, ఇక్కడ ఏప్రిల్‌లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో, నేను ఒక విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. టెట్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా పెడతారు. సో, ఇది గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సీటెట్ ఏ విధంగా అయితే 6 మంత్స్కి ఒకసారి ఉంటుందో తెలంగాణ టెట్ కూడా ప్రతి 6 మంత్స్కి ఒకసారి వ్యవధిలో ఖచ్చితంగా టెట్ కూడా పెడతారు. సో, దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఇదైతే 100% మిత్రమా. సో, యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారము టెట్ నోటిఫికేషన్ అంటే 6 మంత్స్ గ్యాప్ తర్వాత టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. సో, దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ అయితే వేదిక కానుంది. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుంచుకోండి. హైదరాబాద్లో మిస్ వరల్డ్ ప్రారంభ ముగింపు వేడుకలు గ్రాండ్ ఫినాలేను నిర్వహించనున్నారు. సో, మే 7 నుంచి 31 వరకు జరగనున్న ఈ పోటీలో 120 దేశాల నుంచి యువతులు అయితే పాల్గొంటున్నారు. సో, మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా గారిని అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది నిన్న. సో, దాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో, 55,000 జీతంతో ఉద్యోగాలు. ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ కొనసాగుతుంది. మార్చి 1 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. బీఈ బీటెక్ చేసిన వారిని అర్హులుగా పేర్కొంది. రిజర్వేషన్లు బట్టి పరిమితి సడలింపు ఉంటుంది. శాలరీ గరిష్టంగా 55,000 వరకు అయితే ఉంటుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక నేడు మనకు వెబ్సైట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో, ఇంటర్ మిత్రులు కావచ్చు వారికి సంబంధించింది టీజీ వెబ్సైట్ 2025 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి ప్రకటించింది. దీంట్లో ఈ నెల 25 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో, ఇంజనీరింగ్ సీట్ కోసం, అగ్రికల్చర్ కోసం, సో వాటి కోసం ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ని నిర్వహిస్తారు. సో, ఇది మనకు ముఖ్యంగా ఉన్నటువంటి అప్డేట్స్ మిత్రమా. సో, ఈ అప్డేట్స్ని మీరు డైలీ ఫాలో అవుతూనే మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ 100% ఉంటుంది. సో, దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు. 100% డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మీరు 100% మీ యొక్క ఎఫర్ట్ని పెట్టి చదవండి. తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది. దాంట్లో జాబ్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. సో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో, మీకు ఫ్రీ కాస్ట్ అండ్ లో కాస్ట్లో టెస్ట్ సిరీస్ జాబ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంది. తీసుకోవాలనుకున్న మిత్రులు తప్పకుండా కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క టెస్ట్ సిరీస్ లింక్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.